ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. అండ్ మోహన్ బాబు గారు వర్సెస్ మంచు మనోజ్ గారు, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి చాలా ఊహాగానాలు అయితే సోషల్ మీడియాలో అయితే వస్తున్నాయి. అండ్ మోహన్ బాబు గారు, మంచు మనోజ్ గారు ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారని, అంతేకాకుండా మౌనిక గారిని కూడా కొట్టారని చెప్పేసి ఇలా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. అండ్ మరి ఇండస్ట్రీలో ఏం జరిగినా కూడా మనకంటూ ఒక పెద్ద దిక్కున్నారు. సో ఆయన నాతో ఉన్నారనమాట. సో ఆయనతో మాట్లాడి అసలు విషయం ఏంటి, అసలు ఏం జరిగింది, అసలు ఆయనకి తెలిసిందంతా ఇదివరకు తెలిసిందా ఏంటి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు నేను చిట్టుబాబు గారు, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు అలా సార్ ఏంటి ఇష్యూ చూస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఒక కుటుంబంలో ఒక సంపద ఏర్పడినాక ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఒకే బిడ్డలు ఉంటే బాగలేదు. ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నప్పుడు ఈ సంపద మీద చిన్న చిన్న తేడాలు వస్తూ ఉంటాయి, అది మామూలే. ఇక్కడ కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే మోహన్ బాబు పక్షపాతం లేకుండా పిల్లల ముగ్గురికి ఇవ్వాల్సింది ఇచ్చేసారు. ఇక మిగిలింది తన తదనంతరం అన్నీ కూడా ఇవి కూడా మోహన్ బాబు స్వార్జితం. వాళ్ళ నాన్న ఇచ్చిందో వీళ్ళ తాత ఇచ్చిందో ఎవరు ముల్లి లేదు. అక్కడ కష్టపడి తన చెమపడి సంపాదించిందో. సో తన ఇష్ట ప్రకారం తన డిమాండ్ చేసే అధికారం ఎవరికి. సో పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యతగా ఇచ్చాడు. ఇంకా తన ఉన్నంతకాలం తన తదనంతరం అది ఎవరెవరికి వెళ్ళాలో వీళ్ళు రాస్తాడు. అవి కూడా ఇప్పుడే పని చేయాలి అన్నట్టు అవి కూడా పెట్టున్నాం. అవి కూడా ఇప్పుడే పని చేయండి, మీరు విష్ణుకి ఎక్కువ వెళ్ళిపోతాయేమో, విష్ణుకి ఎక్కువ ఇలాంటి అనవసరపు. ఇప్పుడు ఒక తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉంటారు. ఒక తండ్రి సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీ ఎవరు ఇద్దరు బిడ్డలు ఆ తండ్రి నుంచి ఏమి నేర్చుకుంటారు? ఒకడేమో రెండు కోణాలు ఉంటాయి ఒక సెలబ్రిటీకి. ఒకడేమో ఒక బిడ్డడు ఏం చేశాడు, నాన్న ఈ సెలబ్రిటీ స్థాయికి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత క్రమశిక్షణతో వెళ్ళాడు, ఎంత పద్ధతిగా బతికాడు, ఈ విషయం సాధించాడు కనుక అది స్ఫూర్తిగా తీసుకున్న బిడ్డడు ఒకడు తీసుకుని నాన్న హైట్కి వెళ్ళాక హైట్లో నాన్న యొక్క హవాను నాన్న యొక్క ఆ గ్రామర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఒక సెలబ్రిటీ ఆ స్థాయిలో ఉండాలి అని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే బిడ్డలు. ఇందులో మొదటి నాన్న కష్టాన్ని నాన్న కష్టపడి సాధించుకునే జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని తను కష్టపడాలి, క్రమశిక్షణతో ఉండాలి, మనం సాధించాలి అనే రూట్లో వెళ్ళినవాడు విష్ణు. నాన్న పొజిషన్ను మాత్రమే చూసుకొని నాన్న ఆ పొజిషన్కి వెళ్ళేది ఎలా కష్టపడితే అనవసరం పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్ మనం కంటిన్యూ అవ్వాలి, ఆ పొజిషన్లో మనం ఉండిపోవాలి అని ఒక భ్రమలోకి అది ఇన్స్పిరేషన్గా తీసుకెళ్ళేవాడు. అక్కడే ప్రాబ్లం. అలా వెళ్ళాడు. సరే అలా వెళ్ళి వాడు సక్సెస్ అయ్యాడా? సక్సెస్ అయితే సంతోషం, ఎవరు ఓకే, వాడి ఇష్టం, వాడికి అన్ని తెలుసు అనుకుంటున్నాడు, వాడు వెళ్ళాడు. సక్సెస్ అవ్వలేదు. అవనప్పుడు అది దారి కరెక్ట్ కాదు. 70 సినిమాలు తీసిన ఇల్లు రామంది, మనం సినిమా తీసే విధానం ఇది కాదు. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ డిఫరెంట్. సక్సెస్ ఫెయిల్యూర్ కూడా మనకి ఇంత అనుభవంతో మనం నష్టపోయే పరిస్థితి ఉండక్కర్లేదు. మనకి ఉన్నతి ఇది పదవులు అని నేర్పితే కాదు, నా ఇష్టం అని వెళ్తూ ఉంటే లాక్కొచ్చి ఈ దారిలో పెట్టాలని ఒక తండ్రిగా ప్రయత్నం. ఏ తండ్రి అయినా సరే అది చేస్తాడు. ఒక బిడ్డడు తప్పుదారిలోకి వెళ్ళిపోతే ఆ ఒక బిడ్డడేమో బ్రహ్మాండంగా వెళ్తున్నాడు, ఇంకో రెండో బిడ్డడు ఇలా తప్పుదారిలో వెళ్తున్నాడంటే సక్సెస్ అవ్వట్లేదు, పోగొట్టుకుంటున్నాడు, డబ్బులు పోగొట్టుకుంటున్నాడు, కెరియర్ పోగొట్టుకుంటున్నాడు, మనుషులు పోగొట్టుకుంటున్నాడు, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నాడు. అలాంటప్పుడు అలాంటి బిడ్డని ఆ తప్పుదారిలో వెళ్తున్న బిడ్డని సరైన మార్గంలో రాకు రావాలని ప్రతి తండ్రి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నమే మోహన్ చేసింది. ఆ ప్రయత్నంలో భాగమే సామదాన భేద దండోపాయాలు. అందులో దండోపాయం సామదాన భేదాలు పనిచేయకపోతే దండోపాయం ఉపయోగించాడు. దండోపాయం కొడతాడు. తండ్రి కొడుకు కొడతాడు, అదేమీ పెద్ద విశేషం కాదు. కొడతాడు. మోహన్ బాబు కన్నా ఇంకా గట్టిగా కొడతాడు. నిసాలు వచ్చినప్పుడు కొట్టకూడదు, అడ్డాలప్పుడే కానీ గడ్డాలప్పుడు ఎట్లా అంటే ఎట్లా, గడ్డ వచ్చినా గుడ్డు వచ్చినా యువర్ సన్, ఐఎమ్ యువర్ ఫాదర్, ఐ గాట్ ఎవర్ రైట్ టు స్లాప్ యూ కదా. తండ్రిగా కొడతాడు. తన బిడ్డను సరిచేయడానికి, బిడ్డను సరిదిద్దడానికి, బిడ్డని ఒక మంచి మార్గంలో తీయడానికి కొడతాడు. సరే, ఆ మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నాను, తప్పు అనుకోకండి. అంటే మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారిని కొట్టారు, ఓకే, దాన్ని మీరు చెప్పినట్టు చూసుకుంటే తండ్రి కొడుకుల మధ్య సవాలక్ష ఉంటే మనం డబ్బు ఇన్వాల్వ్ అవ్వదు. బట్ ఇక్కడ వస్తున్న ఇంకొక రూమర్ అనుకోవాలో లేకపోతే నిజం అనుకోవాలో అబద్ధం అనుకోవాలో తెలియదు, బట్ మౌనిక గారిని కూడా కొట్టారు అని ఇంకోటి వాడుతున్నారు. మౌనికే సంబంధం లేదు. ఆ సింగ్లో
వీళ్ళిద్దరూ మా ఘర్షణ పడుతున్నారు. మా మోహన్ బాబుకి ఆవేశం తెలుసు కదా, అందులో బయట కానీ కొడుకు ఎదురు చెప్తాడంటే కొడుకు ఇష్టం వచ్చి మాట్లాడితే ఆవేశం నాకు ఏమొస్తుంది, ఆగ్రహం ఆవేశం కాక వచ్చింది. దీంతో తాపని కొట్టాడు. ఈ బౌన్సర్స్ వాళ్ళ బౌన్సర్స్ ఈ బౌన్సర్స్ ఒకరికొకళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళ డ్యూటీ అది కదా, వాళ్ళు ఏమంటారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎవరు లేడని వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళు బౌన్సర్స్ చూశారు. ఆ బౌన్సర్స్ చూడటంలో తన స్లిప్ అయ్యాడు, కాలు కొట్టుకుంది. ఇవన్నీ చెప్తే ఆ అమ్మాయి సంబంధం లేదు. ఆ అమ్మాయిని టాపిక్లో కూడా ఆ అమ్మాయి పాయింట్ కాదు సార్. అంటే సో బేసిక్గా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీ ఒకటి. సో చాలా మోహన్ బాబు గారు చాలా క్రమశిక్షణగా పకడ్బందీగా ఆయన నడుతూ వస్తున్నారు. ఎటువంటి కాంట్రవర్సీ లేదు. అంటే ఓకే, ఏదో మధ్య మధ్యలో ఎప్పుడైనా విష్ణు గారు కానీ లేకపోతే మోహన్ బాబు గారు కానీ మాట్లాడేటప్పుడు ఎవరికైనా సహజం. బట్ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ బయటికి రాకుండా వాళ్ళలో వాళ్ళే సాల్వ్ చేసుకుని ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేదేమో. అలాగే సాల్వ్ చేసుకుని ఇంట్లో జరిగింది కూడా, ఇది బజార్లో ఎక్కడ కాదు, ఇంట్లో పబ్లిక్ ప్లేస్లో జరిగింది, ఇంట్లో జరిగింది. ఇక్కడ జరిగింది తప్పెక్కడ జరిగితే వీడి మనోజ్ గారి స్పెషల్ స్టాఫ్ ఉన్నారు కదా, గబుక్కులు కంగారు పడి 100 ఫోన్ చేశారు. 100 ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చేవాడికి బయటపడే విషయం అది సరిపోక, బయటపడితే విషయం సరిపోక వీడు పిచ్చి కోత ఒకటి కూశాడు. మా మోహన్ బాబు అంతు చూస్తాను ఏకవచనంలో, ఒక తండ్రిని మోహన్ బాబులో అయితే నీ పుట్టుక లేదు, నీ గతి లేదు, నీ అడ్రస్ లేదు, మోహన్ బాబు కొడుకు గారు నీ అడ్రస్. అలాంటి వాడు మోహన్ బాబు అంతు చూస్తాను అంటే ఇక ప్రెస్ మొత్తం బజార్ పక్క అనేది మొత్తం ప్రెస్కి అవకాశం వచ్చేసింది. ప్రెస్ మొత్తం దూరిపోయింది. ఇప్పుడు అది తప్పు వాడు చేసాడు, బజార్లో పెట్టుకునే విషయం కాదు ఇది. వాడికి బుద్ధి జ్ఞానం ఉండదు, అది లేదనే కదా. ఆ బుద్ధి జ్ఞానం నశించి వాడు తప్పు మార్గంలో వెళ్తున్నాడు, రాంగ్ రూట్లో వెళ్తున్నాడు, లైఫ్ అంతా నాశనం చేసుకుంటాడని వాడిని ఎట్లాగైనా మళ్ళీ ఈ రూట్లోకి లాగాలని, కరెక్ట్ రూట్లోకి లాగాలి ఏదో ప్రయత్నం. ఆ ప్రయత్నం వాడంతే, అది వాడు చేసి తప్పది, దాన్ని ఏం చేయలేము సార్. అంటే ఇష్యూ గురించి పక్కన పెట్టేసి అసలు మీరు ఇండస్ట్రీ పర్సన్, మీకు చాలామంది ఫ్యామిలీస్తో మంచి స్నేహపూర్వకమైన బంధం ఉంది. బట్ మోహన్ బాబు గారు ఫ్యామిలీ విషయానికి వస్తే, సో మోహన్ బాబు గారు ఏమైనా ఈ పిల్లల్ని చూసే విషయంలో కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ ఇలా ఉంటుందా సార్? విష్ణు గారు నౌకలాగా, మనోజ్ గారు నౌకలా? 100కి 100 నేను 45 ఏళ్ళుగా మోహన్ బాబుతో ప్రయాణం చేస్తున్నాను. మోహన్ బాబుకి నాకు చాలా గట్టి బాబు ఉన్నారు. ఆ పక్షపాత ధోరణి అనేది మోహన్ బాబుకి లేదు. తన షూటింగ్లో తన స్టాఫ్, తన పర్సనల్ స్టాఫ్కి మామూలు ఇతర స్టాఫ్కి కూడా ఏమి తేడా ఉండదు. నార్మల్గా హీరో స్టాఫ్కి కాస్త కొంచెం ప్రివిలేజెస్ ఉంటాయి ఏ సినిమాలో అయినా. కానీ మోహన్ బాబు సినిమాలో తన స్టాఫ్కి ఎలాంటి ఫెసిలిటీస్, ఇతరుల స్టాఫ్కి కూడా అదే ఫెసిలిటీస్ ఉంటాయి. ఎక్కడ పారపక్షాలు ఉండవు. అందుకనే అంత స్ట్రిక్ట్గా ఉండగలరు. తను అంత స్ట్రిక్ట్గా ఉండగలుగుతాడు. షూటింగ్లో క్రమశిక్షణ టైం ఉండగలదు. స్ట్రిక్ట్గా అన్ని కరెక్ట్గా చూస్తూ ఉంటాడు. ఎక్కడ పార్టీ ఇది లేకుండా చూస్తాడు, పక్షపాతం లేకుండా చూస్తాడు. కనుక అతనికి ధైర్యంగా పోతాడు. అది అలాంటి వాడు వర్కర్స్లోనే పక్షపాతం చూన్నాడు, సంతానంలో చూస్తాడు. తప్పుడు మాట వలసింది ఇచ్చేసాడు ముగ్గురికి. ఇంకా మిగిలిన తన తదనంతరం సార్. అంటే మోనికా గారు వచ్చిన తర్వాత ఏమన్నా చేంజెస్ వచ్చాయి అనుకోవచ్చు? మోనికా వచ్చిన తర్వాత ఇతరులో మార్పు వచ్చింది. మనోజ్లో అంతకుముందు మనోజ్ వేరు, పెళ్ళి అయిన తర్వాత మనోజ్ వేరు. అంతకుముందు మనోజ్ చాలా సౌమ్యం, చాలా హంబుల్, చాలా అందరితో బాగా ప్రేమగా ఉంటాడు. అందరితో కలయికలు కలుపుకొత్తనంగా ఉంటాడు. ఎవరు నేను విరోధిని కూడా చక్కగా సాఫ్ట్ చేయగలిగిన మనస్తత్వం ఉన్నవాడు. అలాంటి వ్యక్తిత్వం. అలాంటి పెళ్లి తర్వాత టోటల్గా రివర్స్ అయిపోయాడు. టోటల్గా అసలు ఆ హంబుల్నెస్ లేదు, ఆ వ్యక్తిత్వం లేదు, అందరినీ కలుపుకోలేతనం లేదు. గతంలో విష్ణుని అనుకునేవాడు. విష్ణు చాలా రిజర్వ్డ్, చాలా దూరంగా ఉంటాడు, ఎంతవరకు అంతే మాట్లాడతాడు, ఎక్కువ కలుపుకోడు, ఆ డిస్టెన్స్లో ఉంటాడు. అందుకని అతను కమర్షియల్ అని కూడా అంటాడు. కమర్షియల్ కావాలని నైజం, అది ఎక్కువ మాట్లాడు, ఆ డిస్టెన్స్లో ఉంటాడు. వేరే ఆ అమ్మాయి ఇంకా ఫాస్ట్, వీడు బాగుండేవాడు అందరూ. ఇవాళ అది రివర్స్ అయ్యి అసలు మొత్తం రివర్స్లో ఉన్నాడు. ఏమి టెంపర్మెంట్, ఫ్రెండ్స్ జాగ్రత్తగా, ఏది ప్లాన్ లేదు, ప్రాజెక్టు పద్ధతి లేదు, ఏం చేస్తాడు ఏమి తెలియదు. స్టార్ట్ చేస్తాడు, క్లోజ్ చేస్తాడు, ఇంకోటి అంటాడు. ఇలా ఒక అస్తవ్యస్తమైన వ్యక్తిత్వానికి వచ్చాడు. అదే బాధ. ఆ బాధ నుంచి పోగొట్టుకుంటున్నాడే, కెరియర్ పోగొట్టుకుంటున్నాడే. మంచి పర్సనాలిటీ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది గతంలో, ఇప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉండక పోక ఏం చేస్తుంది?
మంచి సార్ అంటే తప్పుగా అనుకోకండి, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. అండ్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా అండ్ మంచు ఫ్యామిలీలో అందరూ ఒక లెక్క, మనోజ్ గారు ఒక లెక్క అనేలాగా కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఆయన క్రియేట్ చేసుకున్నారు. అందరూ ఒకలాగా మాట్లాడితే ఆయన మాత్రం కొంచెం డిఫరెంట్గా మాట్లాడతారు, లేకపోతే వాళ్ళందరిలాగా కాదు అనేది కూడా ఒకటి ఉంది కదా. సో ఏంటి అది గతం, అది ఇప్పుడు పెళ్లికి ముందు లేదు, ఇప్పుడు లేదు. గతంలో పెళ్లికి ముందు మేము అందరం అప్రిషియేట్ చేసిన క్యారెక్టర్ కదా అది. చక్కటి క్యారెక్టర్, బ్రహ్మాండంగా మంచోడు, బ్రహ్మాండంగా ఉంటాడు, సాఫ్ట్ నేచరు, ఎక్కడ రెచ్చిపోవాలో ఎక్కడ మెత్తగా మాట అన్నీ తెలిసినవాడు అని మేము అందరం మెచ్చుకున్నాడు. ఇప్పుడు అది టోటల్గా పోయింది, కేవలం ఈర్ష్య ద్వేషంలాగా తయారయ్యాడు. అతను పెరుగుతున్నాడు, విష్ణు సంపాదించుకుంటున్నాడు, విష్ణు సంపద ఎక్కువైపోయింది, నా పోలిస్తే నాదేముంది, నాకు పోలిక లేకుండా పోయింది, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, యూనివర్సిటీ దగ్గర ఉన్న స్థలాలు నాకే నాకు ఇచ్చేయండి. ఇట్లా ఒక ఇది ఈ ఐడియా, ఇలాంటి ఐడియాలు, ఇలాంటి మానసిక స్థితి అతని గతంలో లేదు, ఇప్పుడు వచ్చింది. అందుకనే పెళ్లి తర్వాత మారిపోయాడు. ఎవరో అతన్ని గుర్తుతున్నారు, ఎవరో అతన్ని గెలుపుతున్నారు, ఎవరో అతను రెచ్చగొడుతున్నారు. ఓ నీకేం తక్కువ, నువ్వు అడుగు అది అని రెచ్చగొడుతుంది. అందుకని ఇలాంటి గొడవలు వస్తున్నాడు, లేకపోతే అవసరం లేదు. మోహన్ బాబు గారు నాన్న నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, నాకు ఇది నేను ఉన్నది పెడుతున్నాను, నాకు కొంచెం గ్యారెంటీ కూడా సత్తగా పెట్టే మోహన్ బాబు. నువ్వు అలా చేసుకోవట్లేదు. విష్ణు అలా చేసుకుని పెరిగాడు. ఇవాళ మోహన్ బాబు సంతకం అవసరంలా, మోహన్ బాబు అండ అవసరంలా, విష్ణుగా పెరిగాడు. ఇవాళ సినిమా తీస్తున్నాడంటే విష్ణు తన కష్టాలతో తన సంపాదించి సొమ్ముతో తీస్తున్నాడు. మోహన్ బాబు సంతకాలు, మోహన్ బాబు గ్యారెంటీలో లేవు. అలా చేస్తున్నాడు గొప్ప సినిమా. ఓకే సార్, అంటే అంతకు ముందు కూడా అన్నదమ్ములు ఇద్దరు మధ్య గొడవైందని, ఇప్పుడేమో తండ్రి కొడుకులు ఇద్దరు మధ్య అసలు ఏం సార్ అంటే ఫైనల్గా ఫ్యామిలీ బయటకు వచ్చి ఏదైనా ఒక పులి స్టాప్ పెట్టేస్తే తప్ప ఇది అవుతుందంటారా, లేదా డిస్టర్బ్ అయిపోతుందమ్మా? ఇది చిన్న విషయం, అవసరంగా నేను వాళ్ళ అనాలోచితమైన దీనివల్ల ఇది పోలీసుల దాకా వెళ్ళి కేసులు ఏం పెట్టలే, ఎవరెక్కడ కేసు పెట్టలే, ఊరి రాసేస్తారు, అది కేసులు పెట్టారు, మోహన్ బాబు కేసు పెట్టారు, ఇవన్నీ పిచ్చి బాబులు పిచ్చి రాతలు పెడితే ఎక్కడ ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఓన్లీ 100కి ఫోను, ఆ కంగారు పడి స్టాఫ్ ఫోన్ చేశారు, అది కూడా మనోజ్ గారు చేసి, వాళ్ళ స్టాఫ్ ఉంటారు వాళ్ళకి ఏముంది గౌకు కంగారు పడిపోతారు కదా, ఏదో మా బాస్కి ఏదో అయిపోతుంది అని గౌకు కంగారు చేసి అయితే వెళ్ళలేదు. అతను సాల్వ్ గోయింగ్ టు బి సెటిల్ వెరీ సూన్. అతను ఏదో ఆవేశంలో ఉన్నాడు కానీ కొంచెం కళ్ళు తెలుస్తాడు, నిజంలోకి వస్తాడు. ఫైనల్గా మళ్ళీ విష్ణు గారు లేదా మోహన్ బాబు గారు మనోజ్ గారు చేసిన ఇవన్నీ ఏమన్నా కొంచెం క్షమించి మళ్ళీ ఏమన్నా కలుపుకునే, క్షమించడం అనేది కాదమ్మా, క్షమించటాలు అవన్నీ అవసరం. మళ్ళీ అతను ఒక పద్ధతిలో ఏమిటి అసలు తన గొడవ ఏంటి, నీకేంటి అప్పుడప్పుడు గొడవ ఎందుకు, అసలు ఏంటి, వాట్ ఇస్ దట్ ఇవ్వాలి, నీకు ఇచ్చింది వాడికి ఇచ్చాను, నీకు ఇచ్చాను కదా, మీ ఇద్దరికి ఇవ్వాల్సింది ఇచ్చాను కదా, ఇంకా ఏంటి మీకేంటి, వాడు సంపాదించుకుంటే దానికి నేనేం చేయను, నువ్వు పోగొట్టుకుంటే దానికి నేనేం చేయను, నువ్వు పోగొట్టున్నావు కనుక నీకు ఇవ్వమంటే మరి వాడు సంపాదించినందుకు వాడు అడిగితే నేను మీరు ఇచ్చింది కాపాడాను నాకు ఇవ్వండి అంటే, ఇక ఎన్ని పద్ధతులు లేని విధానాలు. సో ఈ వెయిట్ ఫర్ ది, నేను నా తదనంతరం రాసేది ఇప్పుడే రాసేయండి, మీరు విష్ణుకి ఎక్కువ రాస్తారేమో, నాకు తక్కువ రాస్తారు కనుక ఇప్పుడే రాసేయండి, ఆల్ దిస్ ఇలాంటి ఇవన్నీ ఉన్నాయని వింటున్నారు. ఇవన్నీ చాలా దరిద్రం కదా. మా నాన్న తదనంతరం అన్నదాన్ని మీరు పోయేలోపు రాసేవాడు ఎట్టది, ఇది ఎందుకు అలాంటి విషయాలు మాట్లాడేవాడు కాదు ఎవరు, మనోజ్. ఇవాడు అలాంటివి వస్తున్నాయని వింటూ ఉంటే బాగా వేస్తారు. మన మనోజన మనకు తెలిసిన మనోజన ఇది. సో లెట్ us see అన్నీ గో అవైట్. ఓకే.